ద గ్రేట్ లెజెండరీ బాక్సర్ మొహమ్మద్ అలీ అన్నాడు, నా ట్రైనింగ్లో ప్రతి సెకండ్ని అసహించుకుంటాను కానీ క్విట్ చేయకూడదు. ఇప్పుడు పెయిన్ తీసుకో, మిగతా జీవితం అంతా ఒక ఛాంపియన్ లాగా బతకవచ్చు అని నాకు నేను చెప్పుకునే వాడిని. ఒక స్కిల్లో మాస్టరీ అచీవ్ చేయాలి, ఏదైనా అలవాటు చేసుకోవాలి, ఏదైనా క్విట్ చేయాలి, ఏదైనా ఒక విషయంలో బెటర్ అవ్వాలి అంటే మన డైలీ ప్రాక్టీస్ అండ్ అచీవ్మెంట్లో కన్సిస్టెన్సీ ఒక మెయిన్ కీ. ఈ కన్సిస్టెన్సీ అనే పదం వినడానికి ఎంత ఈజీగా అనిపిస్తుందో రోజు ఫాలో చేయడం అంతే కష్టం అవుతుంది. దీని వెనకాల వ్యాలిడ్ రీజన్స్ చాలానే ఉన్నాయి. లైక్ రోజు యాక్షన్ తీసుకోవాలని అనిపించకపోవడం, డిసిప్లిన్గా ఉండకపోవడం, అసలు మోటివేషన్ ఉండకపోవడం. యాక్చువల్గా కన్సిస్టెన్సీ అనే ఈ హ్యాబిట్ సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత ఎవరికైనా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టార్టింగ్లో వన్ డే కూడా చాలా మంది దీనిని రెగ్యులర్గా ఫాలో అవ్వలేరు. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్లో ఇది మ్యాచ్ జరిగింది కదా, విరాట్ కోహ్లీ 55 బాల్స్లో 109 పరుగులు అనేది చేసినాక అన్నాడు అనమాట, నిజంగా చెప్పాలంటే ఇది ఒక కాన్షియస్ ఎఫర్ట్. ఇది ఎలా ఉంటుందనంటే ఈట్, స్లీప్, ట్రైన్ అండ్ రిపీట్. మనకు కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అండ్ రైట్ హ్యాబిట్స్ ఒక శక్తి తెలుసు, కానీ ఎందుకు అన్నీ తెలిసినప్పటికీ కూడా కన్సిస్టెంట్గా ఉండలేము? ఎందుకు మనం మన గోల్ కోసం కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకోము? ఎందుకు మనకు ఇలా జరుగుతుంది? మనం ఈ క్రిటికల్ అండ్ రియలిస్టిక్ మెథడ్ని ఫాలో అయ్యి ఇప్పటి నుండి కన్సిస్టెంట్ వ్యక్తిగా ఎలా మారగలగాం రండి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి గివ్ యువర్ సెల్ఫ్ ఎ రియలిస్టిక్ టార్గెట్. మనము దేనిలోనైనా కన్సిస్టెంట్గా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇప్పటి నుండి నేను ఈ హ్యాబిట్ని జీవితాంతం ఫాలో అవుతానని అనుకుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎర్లీ మార్నింగ్ లేవాలి అని డైలీ హ్యాబిట్గా చేసుకోవాలనుకుంటే మీతో మీరు అనుకుంటారనమాట, ఏమని, చాలు ఇప్పటి నుంచి నేను రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాను, నా లైఫ్ మొత్తం కూడా ఇప్పుడే నేను చేంజ్ చేసుకుంటాను. స్టార్టింగ్లో మీ లోపల మోటివేషన్ అండ్ జోష్ ఉంటుంది, కానీ డేస్ గడిచే కొద్దీ ఆ పాత రొటీన్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీకే అనిపిస్తుంది ఇది లైఫ్ టైం ప్రామిస్ పాసిబుల్ అయ్యేలా లేదని. ఎప్పుడైతే పాసిబుల్ అవ్వదు అని అనిపిస్తుందో దాన్ని క్విట్ చేయడమే మళ్ళీ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇక్కడ మీలో ప్రాబ్లం లేదు, మీరు పెట్టుకున్న గోల్లో కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉన్నది మీరు ఇచ్చుకున్న ఆ అన్రియలిస్టిక్ అండ్ పెద్ద టైం పీరియడ్లో. సో మీరు ఇది లైఫ్ లాంగ్ చేస్తాను అని అనకూడదు. మీరు అనుకోవాల్సింది ఏంటంటే, నేను నెక్స్ట్ వీక్ వరకు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేస్తాను అండ్ దాని తర్వాత నెక్స్ట్ దాన్ని గురించి ఆలోచిస్తాను అండ్ నా ఫుల్ ఫోకస్ అంతా ఈ ఒక్క వీక్ పైన నేను పెడతాను. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి అని అంటే ఏదో ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇస్తూ ఉండాలి. లైక్ 1 వీక్, 1 మంత్, కానీ చాలా లాంగ్ టైం పీరియడ్ అనేది ఇవ్వకూడదు. దీని తర్వాత ఆ ఛాలెంజ్ని ఆ వీక్ వరకు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దానికన్నా ఎక్కువ ఎవ్రీ సింగిల్ డే పైన ఫోకస్ చేయండి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే యాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ మోటివేషన్. యాక్షన్ తీసుకోవడానికి ముందు మోటివేషన్ ఉండాలి అని మీరు కూడా అనుకుంటున్నారా? ఇదే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నాకు కూడా ముందు ఇలానే ఉంటుండే అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడూ వింటూ ఉంటాము, హై మోటివేషన్ ఉంటే మనమే యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే చాలామంది మోటివేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు మోటివేషన్ వచ్చినప్పటికీ యాక్షన్ తీసుకోలేకపోతాం. మోటివేషన్ వస్తేనే వర్క్ చేస్తాం అని ఇలానే లైఫ్ మొత్తం బతకాలా చెప్పండి? కాదు. ఇది ఇలా చాలా రాంగ్ అండ్ లేజీ ఆలోచన. ఫ్రెండ్స్, నిజమైన మోటివేషన్ యాక్షన్ తీసుకోవడానికి పుష్ చేయదు. యాక్షన్ తీసుకోవడమే మనల్ని ఇంకా యాక్షన్ తీసుకోవడానికి మోటివేట్ చేస్తుంది. అందుకే వర్కాలిక్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో యాక్షన్ తీసుకోవడం ఒక హ్యాబిట్గా మారిపోతుంది. ఒకవేళ మీరు ఈ రోజు పని రేపు చేద్దామని ప్రోక్రాస్టినేషన్ చేసేవారు అయితే ఈ టిప్ మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఫస్ట్ మర్చిపోండి, మోటివేషన్ యాక్షన్ తీసుకోవడానికి మోటివేట్ చేస్తుంది అని. అండ్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, యాక్షన్ తీసుకోవడమే మనం నెక్స్ట్ యాక్షన్ తీసుకునేలా పుష్ అండ్ మోటివేషన్ చేస్తుందని. అండ్ దీన్ని డూ సంథింగ్ ప్రిన్సిపల్ అంటారు. మీరు ఏదన్నా ఫాలో అవ్వడానికి డేవిడ్ అలెన్ క్రియేట్ చేసిన 2 minutes రూల్ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు చదువుకోవాలి అనిపించకపోతే మీతో మీరు చెప్పుకోండి, జస్ట్ నేను 2 minutes మాత్రమే చదువుతాను అండ్ దానికంటే ఎక్కువ కాదు. మీరు లేచి డెస్క్ దగ్గరికి వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసినప్పుడు 2 minutes చదివిన తర్వాత మీరు 30 minutes వరకు చదివే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ స్టెప్ తీసుకోవడము అన్నిటికన్నా కష్టమని. జస్ట్ మనమే కాదు, వరల్డ్ వైడ్ చాలామంది రీసెర్చర్స్, సైకాలజిస్ట్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోచెస్ అందరూ కూడా దీన్ని ఒప్పుకుంటారు. యాక్షన్ తీసుకోవడమే ఇంకా కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకోవడానికి మోటివేట్ చేస్తుంది. నెంబర్ 3, 1 హ్యాబిట్ ఎట్ ఎ టైం. మంచి హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవడానికి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనము
వదిలేసిన బ్యాడ్ హ్యాబిట్స్కి ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఒకేసారి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేసి గుడ్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తాం. లైక్ ఇప్పటి నుంచి నేను ఫోన్ తక్కువ యూజ్ చేస్తాను, మార్నింగ్ తొందరగా కూడా లేస్తాను, రోజు కొన్ని గంటలు కూడా నేను చదువుకుంటాను, డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను, నా అడిక్షన్ నా బ్యాడ్ అడిక్షన్ని వదిలేస్తాను, డైలీ 1 అవర్ ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా నేను చదువుకుంటాను, నా ప్యాషన్ పైన రోజు కొన్ని గంటలు వర్క్ చేస్తాను, హెల్దీ డైట్ని కూడా ఫాలో అవుతాను, ఎక్సెట్రా. మనం 10 మినిమం డిఫరెంట్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తాము. నెక్స్ట్ జరిగే స్టోరీ మీకు అందరికీ తెలుసు. ఒక్క పని కూడా సరిగ్గా మనం చేయం. అన్నిటికన్నా బెస్ట్ అండ్ కరెక్ట్ వే ఏంటంటే ఒక్కసారి ఒకే హ్యాబిట్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీరు రోజు కొన్ని గంటలు చదువుకోవాలి అనిపిస్తే ఆర్ మీ ప్యాషన్ ఆర్ మీ అంబిషన్ పైన వర్క్ చేయడం ఫాలో అవ్వాలని అనిపిస్తే కొన్ని రోజుల వరకు ఆ ఒక్క హ్యాబిట్ ఫాలో అవ్వడంలో మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి. మీ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ఒక్క హ్యాబిట్ ఫాలో అవ్వడంతో సాల్వ్ అవుతాయి. మీరు ఆ ఒక్క హ్యాబిట్ ఫాలో అవ్వడంలో స్కిల్డ్ అండ్ మీకు అదే హ్యాబిట్గా మారితే మీరు మిగిలిన హ్యాబిట్స్ని ఒక్కొక్కటిగా ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా నెంబర్ 4 వచ్చేసి ఫాలో యువర్ హార్ట్ లెస్, ఫాలో యువర్ మైండ్ మోర్. లైఫ్లో బాగా అచీవ్ చేసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మైండ్ అండ్ హార్ట్ని బ్యాలెన్స్ చేసుకొని నడుస్తుంటారనమాట. మనం మన పర్సనల్ డిసిషన్స్ని హార్ట్తో అండ్ లాజికల్ డిసిజన్ మైండ్తో తీసుకోవాలి అని ఆలోచిస్తాం. ఒకవేళ మీ హార్ట్ లైఫ్లో చాలా అచీవ్ చేయాలి అని చెప్తే ఇది ఖచ్చితంగా మీ హార్ట్ ఒక డిసిజన్. ఆ పెద్ద పాయింట్కి రీచ్ అవ్వాలి అని అంటే ఒక ప్రాక్టికల్ అండ్ లాజికల్ ప్లాన్ అనేది అవసరం. ఇది చేయడానికి మీ మైండ్ బాగా హెల్ప్ చేస్తుంది. డైలీ యాక్షన్ తీసుకోవడం, ఏదో ఒక పని కన్సిస్టెంట్గా చేయడం, ఇది ఒక రిపిటేటివ్ ప్రాసెస్ అండ్ మనం హార్ట్కి రిపిటేటివ్ ప్రాసెస్ అనేది నచ్చదు. సో హార్ట్ మీతో చెప్తుందన్నమాట, ఏమని, ఇది చెయ్యకిప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు అని. ఇలాంటి సిచ్యువేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా హార్ట్ నన్ను తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తుంది, కానీ ఇప్పుడు నా లాజికల్ మైండ్ చెప్పేదే నేను వినాలి. యాక్షన్ తీసుకోవాలో లేదో అదే కరెక్ట్గా చెప్తుంది. ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా మీ హార్ట్ ఇప్పుడు చెయ్యకు అని చెప్తూ ఉంటుందన్నమాట. అలాంటి టైంలో నీ బ్రెయిన్ పక్కా చెయ్యి, నీకు ఇది చాలా అవసరం అని చెప్తూ ఉంటుంది. 99% పీపుల్ ఈ టైంలో హార్ట్ చెప్పిన మాటనే వింటారు. వాళ్ళు లైఫ్ టైం యావరేజ్ పర్సన్ లాగానే బతుకుతారు. మీరు స్మార్ట్ పర్సన్ అయితే మీ సక్సెస్ జర్నీలో 100%లో 90% టైమ్స్ బ్రెయిన్ చెప్పిందే వినాలి అండ్ మిగిలిన 10% పర్పస్ఫుల్ డిసిజన్ హార్ట్తో తీసుకోవాలి. ఇక 5th పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ బోరింగ్. కన్సిస్టెన్సీ ఒక బోరింగ్ పని, కానీ ఈ కన్సిస్టెన్సీ యొక్క హ్యాబిట్ని నన్ను ఇండియన్ టీం కెప్టెన్గా చేసింది, బెస్ట్ ప్లేయర్గా చేసిందని విరాట్ కోహ్లీ అంటాడు. విరాట్ కోహ్లీ పైన ఒక వండర్ఫుల్ వీడియో, గేమ్ చేంజింగ్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి దయచేసి వెళ్ళి మీరు చూడాలి. చాలా లైఫ్ మొత్తం డీకోడ్ చేసి మరీ చేసాం మేము అనమాట. చాలా ఇయర్స్ ఒకే పని కన్సిస్టెంట్గా చేయడం వినడానికి అండ్ ఇమాజిన్ చేసుకోవడానికి చాలా బాగా అండ్ మోటివేషన్గా అనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఒకే పనిని చాలా రోజుల వరకు కన్సిస్టెంట్గా చేయడం ఒక పాయింట్ తర్వాత బోరింగ్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఆ విషయం ఎందుకు నచ్చలేదు? ఇదే హ్యూమన్ నేచర్. మీరు పిజ్జా, బిర్యానీ, చాక్లెట్ని ఎంత ఇష్టపడినా కూడా కొన్ని నెలల పాటు ప్రతిరోజు 3 టైమ్స్ ఒకే దాన్ని తింటే దాన్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు బోరింగ్ అండ్ హార్డ్ అనిపించే పనిని ఎన్ని రోజులు ఫాలో అవ్వగలరు? ఈ మాటని గుర్తుపెట్టుకోండి అండ్ ఒక మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా చెయ్యాలి అని అనిపించినప్పుడు ఈ రోజు చేసినా రేపు చేసినా ఇది బోరింగ్గానే ఉంటుంది, ఇది చెయ్యకపోతే నేను ముందులానే ఉండిపోతాను, సక్సెస్ అనేది కాను అని అనుకోండి. సో మెచ్యూర్గా అర్థం చేసుకోండి, బోరింగ్ అవ్వడం అవ్వకపోవడం మ్యాటర్ కాదు, కన్సిస్టెంట్గా ఈ రోజు ఆ పనిని చేస్తారా లేదా అనేదే మ్యాటర్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. కన్సిస్టెంట్గా ఈ రోజు నుంచి ఏదైనా ఒక గోల్ తీసుకొని ముందరికి వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నట్టయితే చాట్ బాక్స్లో రెడీ అని పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. సైనింగ్ ఆఫ్, నేను మీ వేణు కళ్యాణ్. జై హింద్.